ఈరోజు వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివో చూద్దాం. ఇక్కడ చూడండి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటిది అంటే ఇట్ అలో యూ టు ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ ఓన్లీ వెన్ ఎ స్పెసిఫిక్ కండిషన్ ఇస్ ట్రూ. ఒక కండిషన్ అనేది ట్రూ అయితే మనల్ని ఆ బ్లాక్‌లోకి ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. అది ఎలా అంటే కండిషనల్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటదంటే, ఒకవేళ మనం ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ లెట్ అస్ సెలెక్టివ్‌లీ ఎగ్జిక్యూట్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇగో ఇది సింటాక్స్ అన్నమాట. సో, ఇదెలా ఉంటుంది? ఇక్కడ ఇఫ్ అని తీసుకొని, ఇక్కడ మనం కండిషన్ అనేది రాసి లాస్ట్‌కి ఇక్కడ డబుల్ కొటేషన్ అనేది ఇస్తామనమాట. సో, ఇక్కడ మనకి ఇది ఇండెంటేషన్. ఇలా మనకి ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాత, ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఉంటది మనకి. సో, మళ్ళీ నార్మల్‌గా మనకి కోడ్ అనేది ఉంటదనమాట ఇలా. సో, మనకది వస్తలేదు. సో, ఇలా ఉంటుందనమాట. ఇదేంది అనంటే, ఈ కండిషన్ అనేదేందంటే, ఎక్స్‌ప్రెషన్ దట్ రిజల్ట్స్ ఇన్ ద ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకేందంటే, ఇక్కడ ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఇస్తాం. కండిషన్ అంటే ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది ఇస్తాం. అదెలా ఉంటుందంటే, రిజల్ట్ ట్రూ అయినా, ఫాల్ అయినా ఉంటది. ఒకవేళ ఇది ట్రూ అయితేనే, దీని యొక్క రిజల్ట్ ట్రూ ఆర్ ఫాల్ ఉంటది. ట్రూ అయితేనే మనం ఈ కండిషన్ లోపటికనేది వస్తామనమాట. సో, ఇదేంది మరి ఇక్కడున్నది ఏంటిది అనంటే, ఇది ఇండెంటేషన్. అసలు ఇండెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్పేసెస్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద కండిషనల్ బ్లాక్. ఈ స్పేసెస్ ఎందుకంటే ఒక కండిషనల్ బ్లాక్ అనేది ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేస్తామన్నమాట. ఇదేంది కండిషన్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదన్నమాట. అంతే. థాంక్ యూ.